దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి మహాకృపతో మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. ఏ దేశములున్నా, ఏ ప్రాంతములున్నా నా ప్రభువు రక్షకుడు నిన్ను ప్రేమించి ఆదరించి క్షేమంగా కనికిరి ఉండాలని మీ అనుదినములో ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్ చూసిన అందరూ కూడా అందరూ కూడా పేరు పేరు వందనాలు తెలియజేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక జన్మలు వర్తమానాలు తెలియపరిచాలి. ఆత్మలు రక్షించిపోతాయి. కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, తల్లిదండ్రుల కొరకు, అందరి విషయాల కొరకు ప్రార్థిస్తూనే ఉంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. మా సహోదరులందరూ దీవించి ఆశ్రయించండి. ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఎక్కడున్నా ప్రభువా సహాయం దయచేయండి. ఆదరించి ప్రేమించి ప్రభా సాక్షిగా నిలబెట్టుకోండి. కృపగల దేవాని స్తోత్రాలు. అయ్యా, మస్కట్, సలాలా, దుబాయ్, కువైట్, ఖత్తరి, బెహ్రెయిన్, సింగపూర్, మలేసియా ఏ ప్రాంతంలో ఎక్కడున్నా ప్రతి దైవజనులు, ప్రతి సంఘాలు దీవించి ఆశ్రయించి మహిమ గణపరుచుకుని ప్రభా ఇండియా కోసం క్షేమంగా ఉన్నట్లుగా నీ కృప దీవించండి, ఆశ్రయించండి. తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం. నానే అయ్యా, ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తాం. ప్రతి దైవజ్ఞులు, ప్రతి సంఘాలు, సేవకులు ఎక్కడెక్కడ ప్రభా ఏ సభలు జరుగుతున్నాయో ఆ సభలో ప్రభా ఆత్మీయులు రక్షించండి. ప్రతి సంఘాల ప్రభా ఆత్మసారగా నీలో ఉన్నట్లుగా, నిన్ను ప్రేమించినట్లుగా, నిన్ను కనికరించి సాక్షిగా నిలబెట్టేట్లుగా ఆశ్రయించండి. సర్వశక్తి గల దేవుడా, నీ అధికారంతో ఎంతైనా గొప్పతుంది ప్రభా. ఆదరించండి. రోగులు బాగు చేస్తానికి, ఆయా ప్రతి కుటుంబాన్ని ఆదరించడానికి నీ కృప, కనికరం, సమాధానకు సహాయం తెచ్చండి. నాయన రైతుల కోసం ప్రార్థిస్తాం. క్షేమంగా ఉన్నట్లుగా నాయన జాబుని అందరూ క్షేమంగా ఉన్నట్లుగా నీ కృపలో నిరంతరం తోడున్నట్లుగా సాక్షిగా నిలబెట్టుకోమని ఆశ్రయించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ నామములో వేడుకున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజులండి. అందరికి వందనాలు. ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చేది మాట్లాడిపోయే అంశం ఎవరు మన దేవుడు అని కొన్ని సందేశాలు ఇవ్వడం మీకు ఆశపడుతున్నాను. దేవుడు ఎవరు అని ఒక జక్కయ్య చెట్టు మీద ఉండి చూసేవాడు, ధనవంతుడు. లూకా సువార్తలకు వెళ్తే అక్కడ చిన్న మాట ఉందండి. లూకా సువార్త 19:3లోను అక్కడ ఉందండి. సొంకరయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అక్కడ యేసు ఎవరు నేను చూడగలిగిన వారికి పొట్టివాడైన జనములు గుంపు కూడి ఉండట చూసి లేకపోయాను. సొంకరయ్య పుట్టివాడు, ఎవరో చూడాలని ధనవంతుడు. సొంకరయ్య ధనవంతుడైన జక్కయ్య ఎంతో ధనవంతుడు, అందరికీ సహాయం ఇచ్చాడు. యేసు చూడగా ధనవంతుడైన జక్కయ్య చూడగానే వాళ్ళింటిలో చీకటిలో నుంటే వాళ్ళింట్లో ప్రవేశించకని యేసు వెలుగంతా ప్రకాశించింది. యేసు ఏంటు అని, ఈయన సర్వశక్తి గల దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడు అని జక్కయ్య ఆత్మసారంగా యేసును వెంబడించి ఎక్కువ దేవుని మీద ఆధారపడి నమ్మాడు యేసుని. ప్రియమిత్రులారా, మన కూడా యేసు ఎవరు అని తెలియకుండొచ్చు, కానీ యేసు ఎవరండి? ప్రతి పాపాత్మను క్షమించడానికి లోకానికి వచ్చి అందరికంటే మహా సర్వశక్తి గల దేవుడు నా యేసు. అదే విషయంలోనూ ఇక్కడ ఆది కాండములోకి వెళ్తామండి. సర్వశక్తి గల దేవుడు అనే మాటకి అబ్రహాము కూడా దేవుడు ముమ్మారుగా ప్రార్థించేవాడు. ఎందుకనక ఎక్కువ అబ్రహాము 95 సంవత్సరాల వయసు ఇచ్చిన అబ్రహాము ఎక్కువగా దేవుడి సన్నిధిలో దేవుడికి నీకు నాకు ఎక్కువ నిబంధన తోడగా నిబంధనగా ఆయనకి ఈయనకి జతపరుచుకుని దేవుడి సన్నిధిలో ఎక్కువ గడిపేవాడు. ఇక్కడ ఒకటి ఉందండి. 15లోను మొదటి వచనం ఉంది. అబ్రహాము 99 ఏళ్ల వాయనప్పుడు యెహోవాను అతనికి ప్రత్యక్షమైన
నేను సర్వశక్తిగల దేవుడిని, నా సన్నిధులు నడుస్తూ నిందారహితుడైన నాకు ఉండను. నాకును నీకును మధ్య నిమ్మంతమునకు నియమించిన నీకు అతిథ్యముగా అభివృద్ధిని పొందుచుదవని అతనితో చెప్పుతును. సాగలపడి దేవుడు నీకు నాకు ఒక నిబంధన కావాలన్నా, మరి దేవుడు సర్వశక్తిగాలు అని దేవుడు నువ్వు నమ్మాలన్నా, నా ప్రభు అంటాడు సర్వశక్తిగల దేవుడు ఆయన నా తండ్రి ఆజ్ఞ ఎక్కడిపించాడు అలాగే నీకు దేవుడు అనుగ్రహించి ఆయన లోకశారానికి ఈ లోకములు ప్రతి ఒక్కరికి ప్రేమించడానికి అధికారం ఇవ్వాలని ఇచ్చాడు. దేవుడి సన్నిధిలో గడపాలి. అబ్రహాము అలాగే మరి దేవుడు ఎక్కువగా ప్రేమించి దేవుడికి ఆయనకి మధ్య నిమ్మంతం ఉండేవాడు. దేవుడి సన్నిధిలో ఎక్కువ గడపడు. మనం ఈ రోజుల్లో దేవుడి సన్నిధిలో గడపలేకపోతున్నాం. దేవుడు సర్వశక్తి దేవుడు నమ్మలేకపోతున్నాం. ఆయన లోకానికి వచ్చాడు, ఆయన నిజమైన దేవుడు అని నమ్మకనే లోక ఆశలతో, మరి లోక చూపులతో, లోక మాటలతోనూ మరి ఈ ప్రకారంగా చేసేవాళ్ళు దేవుని చూడలేరు. దేవుని సర్వశక్తి గల మీరు వెరగనట్లు ఉండలేరు. దేవుడు సర్వశక్తి గలడు. నిన్ను నన్ను నీకు నాకు మరి ప్రేమించడానికి లోకాన్ని ఎలాగొచ్చాడు. అబ్రహాము కూడా దేవుడికి మరి అబ్రహాముకు ఒక నిబంధన ఉంది, ప్రార్థన. ఎక్కువ దేవుడి సన్నిధిలో గడపడు. మనం కూడా దేవుడి సన్నిధిలో గడపాలి. ప్రేమ పెట్టరా. మరి అదే విషయంలో కీర్తన గెలిపోతామండి. సర్వోన్నతుడైన దేవుడు ఎవరు? మన దేవుడు సర్వోన్నతుడు దేవుడు. 7 కీర్తన 7:17 ఉందండి. యెహోవా న్యాయమునకు విధించిన వారికి నేను ఆయనకు కృతజ్ఞత చెల్లించుతూ సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించుదును. కీర్తనలో ఈ కీర్తనకి వెళ్తే ఎక్కువ దావీదు ఎక్కువగా ముమ్మారుగా ప్రార్థించేవాడు. ఆయన సర్వోన్నతుడు, సాక్షాత్ముడు, ఎంతో ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, కృతజ్ఞతలు ఎక్కువగా మరి దావీదు భక్తుడు ఎక్కువ ఆరాధించేవాడు. సర్వోన్నతుడైన యెహోవా నువ్వే నాకు ఆధారము, ఆకాశము భూమినికి ఎంత దూరమో అంత ఎత్తుగా ఉన్నది. ఆయన సర్వోన్నతుడు. ప్రియమిత్రులారా, ఆయన దేవుడు అనే మావకి మరి సర్వశక్తి గల దేవుడు అని అబ్రహాం ఎలాగన్నాడు, మరి దావీదు భక్తుడు కూడా సర్వోన్నత దేవుడు అని ఉంది. ప్రియమిత్రులారా, మరి జక్కయ్య కూడా యేసు ఎవరు అని మరి చెట్టు నుంచి చూసి ఒక కనపడక నిజమైన ఈయన దేవుడు అని ఇంటిలో ప్రవేశించగానే వెలుగు ప్రకాశించింది. దేవుడు నమ్మాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన సర్వోన్నతుడు, మరి ఆయన సర్వశక్తివంతుడు దేవుడు అని మనం దేవుడి మార్గంలో పడితే నీకు దేవుడి మహిమల పొందుకుంటావు. ముమ్మారుగా ప్రార్థించు. ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ ఇరికైనా, శోధైనా సర్వోన్నతుడు నిన్ను ఇడిపించాలన్నా, సర్వోన్నతుడు ఆయన నిన్ను కనికరించి నీ సమస్యలకు మరి నీ సమస్యలు ఆయన సర్ది చేయాలన్నా, నీ సమస్యలు పరిష్కరి జవాబు అవ్వాలన్నా సర్వోన్నతుడు ప్రార్థించు. నా ప్రభు ఒకటిన బాబు సమాధానం. నీకును దేవుడికి మధ్య సహవాసం ఉండాలి. దేవుడికి నీకును సన్నిధికి ఒక ప్రార్థన ఉంది. ఈ విషయం గ్రహించుకోవాలని ప్రభు పేరట మీరందరికీ మనవ చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. నాయన యేసు ఎవరు అని తెలియకని ప్రభా జక్కేదారుగా మాట్లాడించే తండ్రి, సహాయం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు తండ్రి. అయినా అయ్యా జక్కే ఇంటికి ప్రభా ధనవంతుడైన ఇంటిలో ఎలాగని ప్రభా వెలిగి ప్రకాశించిన ప్రభా నాయన. అలాగే ప్రభా అబ్రహాము ప్రభా దేవుడికి సన్నిధికి ప్రభా ఎంత ఉందో సర్వోన్నతుడు నాయన, సర్వశక్తి గల దేవుడు అని అబ్రహాము ద్వారా గల మాట్లాడవు నాయన. దావీదు సర్వోన్నతుడు, ఆయన భూమి ఆకాశము ఎంత దూరం ఉందో అంత ఎత్తుగా ఇచ్చా తండ్రి నాయన. నీ స్తోత్రాలు. అలాగే మేలు చేయని ప్రభా ఏ కుటుంబంలో సమస్య, ఏ కుటుంబంలో బాధ నాయన అయ్యా, నీ శక్తి లేక, నీ ప్రేమ లేక, పొందులేక నాయన, నీ నిజమైన శక్తి ఏంటో
తెలియక నేను కుటుంబట్లాడతారు తండ్రి. నాయన సర్వోన్నతుడా, నాయన ఆదరించి ప్రేమించు అయ్యా. సాక్షాత్ ప్రభా ప్రతి కుటుంబాలు ఆదరించి ప్రేమించు. సాక్షిగా నిలబెట్టుకుని ప్రభా ప్రతి సంఘాలు ప్రతి దైవజ్ఞులు దీవించి ఆశ్రయించి మహిమ ఘనత ప్రభావముల కార్యము దైత్యమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ చూడండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.